జూలై 25వ తారీఖు తొలి ఏకాదశి అండి. ఈ యొక్క తొలి ఏకాదశి అనేది శనివారంతో పాటు కలిసి రావడం చాలా విశేషం. ఈ యొక్క శనివారంతో పాటు కలిసి వచ్చినటువంటి ఈ ఏకాదశి రోజున ఈ ఆకు మీద ఎవరైతే ఈ దీపం పెడతారో వారికి 2 నిమిషాల్లో దరిద్రాలు పోయి 5 నిమిషాల్లో 5 కోట్లు వచ్చి పడతాయి. ఈ యొక్క తొలి ఏకాదశి అంటేనే చాలా ప్రత్యేకమైనది. విష్ణుమూర్తికి కానీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి కానీ చాలా ఇష్టమైనటువంటి ఏకాదశి ఈ యొక్క తొలి ఏకాదశి. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశినే తొలి ఏకాదశి అని చెప్పి అంటారు. ఈ రోజు నుంచే శ్రీ మహావిష్ణువు పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్తారు. స్వామి నిద్రించే రోజున కాబట్టి దీనినే శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ పండుగతోటే మన యొక్క తెలుగువారి పండుగలన్నీ కూడా ఇంకా ఒకదాని తర్వాత ఒకటి మొదలవుతూ ఉంటాయి. అయితే ఈ ఏకాదశి నాడు యోగ నిద్రలోకి శ్రీహరి వెళ్ళే ముందు విష్ణుమూర్తి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు. అంటే ఈ యొక్క తొలి ఏకాదశి నాడు యోగ నిద్రలోకి వెళ్ళే విష్ణుమూర్తి మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారనమాట. ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాస్య వ్రతంగా భక్తులు దీక్షలు చేస్తూ ఉంటారు. ఈ యొక్క ఏకాదశినే ఉపవాసం ఉంటే మనకున్నటువంటి అష్ట కష్టాలు, దరిద్రపు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఏకాదశి అంటే 11, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఇంకొకటి వచ్చేసి మనసు అన్నమాట. ఈ 11ంటిని కూడా మనం నియంత్రించుకొని మనసుని భగవంతుని మీద లగ్నం చేయడమే ఈ యొక్క ఏకాదశి యొక్క అంతరార్థం. ఈ రోజున ఉపవాసం ఉండేటువంటి భక్తులు విష్ణుమూర్తిని కనుక మీరు పూజించినట్లయితే సమస్త పాపాలు తొలగిపోతాయి అని చెప్పి మనకి వెనకటి నుంచి వచ్చే శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో ఈ యొక్క పండుగను పేలాల పండుగ అని కూడా పిలుస్తారు. ఆషాఢ మాసంలో వచ్చే మార్పులకు అనుగుణంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని చెప్పి పేలాలు అంటే జొన్నలు ఉంటాయి కదా, జొన్నలతోటి పేలాలను తయారు చేసుకొని దానితో పాటు బెల్లం కలిపి మెత్తగా పొడిలాగా చేసుకొని మనం తింటే మన యొక్క ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుందన్నమాట. అలాగే ఈ రోజు నుంచి సూర్యుడి గమనం ఉత్తరాయణం నుంచి దక్షిణాయనంలోకి మారుతుందన్నమాట. అయితే ఇంతటి గొప్ప ఏకాదశి రోజున అంటే మనకి సంవత్సరంలో మొత్తం నెలకి 2 ఏకాదశుల చొప్పున 12 నెలలలో 12 రెళ్ళు 24 ఏకాదశులు వస్తాయి. ఎప్పుడన్నా మనకి అధిక మాసం వచ్చినప్పుడు 26 ఏకాదశులు అనేవి వస్తాయన్నమాట. అయితే ఈ యొక్క ఏకాదశులప్పుడు ఉపవాసం ఉంటే మన యొక్క శరీర శుద్ధి అనేది జరిగి శరీరం శుభ్రపడుతుంది. కాబట్టి ప్రతి ఏకాదశికి కూడా ఉపవాసం ఉండాలి అని చెప్పి మన యొక్క పూర్వీకులు చెప్పేవారు. కానీ ప్రతి ఏకాదశికి కూడా ఉపవాసం ఉండలేని వారు ఈ ఒక్క తొలి ఏకాదశి రోజు కనుక ఉపవాసం ఆచరిస్తే సంవత్సరం మొత్తంలో వచ్చేటువంటి ఏకాదశులన్నీ ఉపవాసం ఉన్నటువంటి పుణ్యఫలం అనేది ఈ ఒక్కరోజు ఏకాదశి ఉపవాసానికి అంతటి పుణ్య ఫలితం అనేది దక్కుతుందన్నమాట. కాబట్టి ఈరోజు ఉపవాసం ఉండాలి అనుకునేవారు చక్కగా ఉపవాసం అనేది ఉండవచ్చు అనమాట. ఇప్పుడుండేటువంటి ఈ యొక్క బిజీ లైఫ్ స్టైల్లో ఉరుకులు పరుగుల జీవితంలో అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి పిల్లలకి ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా పనులు చేసుకుంటున్నారు. అందరూ కూడా లేచిన దగ్గర నుంచి బయట జాబులకు వెళ్ళే వాళ్ళు ఎక్కువైపోయారు. కాబట్టి అంటే టెన్షన్గా పనులు చేసుకోవడం, టెన్షన్గా వెళ్ళిపోవడం, పూజ చేయడానికి కూడా ఖాళీ లేకుండా ఉండటం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. అటువంటి వారు ఈ యొక్క ఏకాదశి రోజు ఒక్కరోజైనా కానీ ఉపవాసం ఉండే ప్రయత్నం అయితే చేయండి. కానీ ఎవరికైతే ఆరోగ్యం అనేది సహకరించదో ఆ సహకరించని వారు మాత్రం ఉపవాసం అనేది ఉండకండి. ఎందుకంటే
మన యొక్క ఆరోగ్యాన్ని చెడగొట్టుకొని ఉపవాసం ఉండమని చెప్పి ఏ దేవుడు కూడా చెప్పలేదు. కాబట్టి ఉండదలుచుకున్న వాళ్ళు మాత్రమే, మేము ఉండగలము అని అనుకున్న వాళ్ళు మాత్రమే ఉపవాసం ఉండండి. అయితే ఈ యొక్క తొలి ఏకాదశి రోజు ఈ ఆకు మీద ఎవరైతే ఈ విధంగా దీపాన్ని పెడతారో వారికి ఉన్నటువంటి కష్టాలు, బాధలు, అలాగే వారు అనుభవిస్తున్నటువంటి ఏలినాటి శని దోషాలు, అర్ధాష్టమ శని దోషాలు, ఇవన్నీ కూడా మీకు 2 నిమిషాల్లోనే తొలగిపోయి 5 నిమిషాల్లో 5 కోట్లు వచ్చి పడతాయి. ఒకేసారి కోట్లు వచ్చి పడతాయి అంటే డబ్బులు వచ్చి పడతాయి అని కాదండి అర్థం. ఎందుకంటే చాలామంది కూడా లేచిన దగ్గర నుంచి ఎంతో, అంటే ప్రతి ఒక్కరికి కూడా డబ్బు మీద ఆశ ఉంటుంది, అది తప్పు కాదు. ఆ డబ్బుని సంపాదించుకోవడం కోసం అని చెప్పి ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది రోజంతా కష్టపడతారు, కానీ సాయంత్రానికి ఆ కష్టానికి తగిన ఆదాయం అనేది ఉండక ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొంతమందికి నెల వచ్చేసరికి ఈఎంఐలు కట్టుకోవడం అని చెప్పి, అలాగే రెంట్కు ఉండే వాళ్ళైతే రెంట్ డబ్బులు కట్టుకోవడం అని చెప్పి, ఇలా ఏదో ఒక రూపేణ ఆ డబ్బులు అనేవి ఖర్చు అయిపోతూ ఉంటాయి. అంటే ఆదాయమేమో తక్కువ, ఖర్చులేమో ఎక్కువగా ఉంటాయన్నమాట. అలా ఆదాయం అనేది రెట్టింపు అయ్యి ఖర్చులు తగ్గేలా చేయడానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది. మీరు చేసేటువంటి ఉద్యోగ వ్యాపారాలలో చక్కటి అదృష్టం అనేది మీకు కలిసి రావడానికి ఈ యొక్క పరిహారం అనేది ఉపయోగపడుతుంది. మీకున్నటువంటి ధన ద్వారాలు తెరుచుకోవడానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది. అలాగే మీ యొక్క అనారోగ్య సమస్యలను తొలగించడానికి, మీ యొక్క ఒత్తిడిని తొలగించడానికి, మీ యొక్క అనారోగ్య సమస్యలతో పాటు మీ బిడ్డల యొక్క అనారోగ్య సమస్యలను తొలగించడానికి, ఇలా అనేక రకాలుగా ఈ పరిహారం చేసుకున్నటువంటి వారు ఇప్పటి వరకు చాలామంది కూడా లబ్ధి పొందిన వారే అన్నమాట. కాబట్టి ఈ యొక్క పరిహారం అంతటి శక్తివంతమైనది. ఈ రోజున మీరు ఖచ్చితంగా పేలపిండి అనేది ఇంట్లో తయారు చేసుకోవడమో, లేదంటే కనుక కొంతమంది బిజీ లైఫ్లో అంటే ఈ యొక్క పేలపిండి తయారు చేసుకోలేరు అనమాట. అటువంటి వారు బయట తెచ్చుకునే ప్రయత్నం చేయడమో ఖచ్చితంగా చేయండి. ఈరోజు పూజలో పేలపిండి అనేది పెట్టడంతో పాటుగా మీరు తినడం కూడా అంతే ముఖ్యమని చెప్పి గుర్తుంచుకోండి. మనకి వెనకటి నుంచి వచ్చిన ఆచారాలు అనేవి ఇప్పటి రోజుల్లో సరిగ్గా పాటించకపోవడం వల్లే అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పుడు ఈ యొక్క వర్షాకాలం అనేది మొదలవడం, సడన్గా వాతావరణంలో మార్పులు రావడం, ఇవన్నీ కూడా మన యొక్క ఇమ్యూనిటీ పవర్ మీద దెబ్బతీస్తాయన్నమాట. ఇటువంటివి తినడం వల్ల మన ఆరోగ్యం అనేది వజ్రంలా మెరిసిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు పేలపిండి అనేది మీరు తిని తీరాల్సిందే అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే ఈరోజు మీరు సూర్యోదయానికి ముందే నిద్రలేచి చక్కగా బయట వాకిలంతా కూడా నీట్గా క్లీన్ చేసుకొని, కల్లాపి చల్లుకొని, మంచిగా ముగ్గు పెట్టుకొని, పసుపు కుంకుమ వేసుకోవాలి. ఇంటి యొక్క గుమ్మం, ఇంటి యొక్క ప్రధాన ద్వారం ఎవరైతే అందంగా అలంకరించుకుంటారో ఆ ఇంట జ్యేష్ఠాదేవి అడుగు పెట్టదు, లక్ష్మీదేవి అడుగుపెట్టి స్థిర నివాసం ఉంటుంది. ఇటువంటి ముఖ్యమైన పర్వదినాలలో ఖచ్చితంగా ఇంటి ప్రధాన ద్వారం అనేది శుభ్రంగా ఉంచుకోవాలన్నమాట. అలాగే ఈ రోజున సూర్యుడు వచ్చేంత వరకు నిద్రిస్తే మాత్రం ఆ ఇంట దరిద్రం తాండవిస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే ఈరోజు ప్రత్యేకంగా మీరు స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో కొంచెం గోపంచకం కానీ లేకపోతే ఒక చిటికెడు ఉప్పు కానీ వేసుకొని ఆ నీటితోటి మీరు స్నానం చేయడం వల్ల మీకుండేటువంటి నెగిటివ్ ఎనర్జీ, నరదిష్టి, అలాగే మీ చుట్టూ ఆరాలో ఉండే నెగిటివిటీ అంతా కూడా క్లీన్ అయిపోయి మీ యొక్క శరీరం అనేది నూతన ఉత్తేజంతో, నూతన ఉత్సాహంతో చాలా వజ్రంలాగా మెరిసిపోతుందన్నమాట. అలాగే ఈరోజు ప్రత్యేకంగా ఇంటి వాతావరణాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో చక్కగా బకెట్ నీళ్ళల్లో కాస్తంత రాళ్ళ ఉప్పు వేసి ఆ ఉప్పు నీటితోటి ఇల్లంతా కూడా మూలలా శుభ్రం చేయాలి. ఇల్లంతా కూడా శుభ్రంగా తుడుచుకోవాలి. ఈ విధంగా తుడుచుకోవడం వల్ల
ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోయి ఇల్లంతా కూడా పాజిటివ్గా ఉంటుందన్నమాట. మన యొక్క కాళ్ళ వెంట పడి వచ్చినటువంటి మన కంటికి కనిపించనటువంటి నకారాత్మక కారాత్మక శక్తులు ఇవన్నీ కూడా ఉప్పు నీటితోటి తొడవడం వల్ల పూర్తిగా బయటకు వెళ్ళిపోవడంతో పాటుగా ఇల్లంతా కూడా ఒక పాజిటివ్ వాతావరణం అనేది నెలకొంటుంది. అలాగే ఈరోజు ప్రత్యేకించి తొలి ఏకాదశి రోజు తులసమ్మను విశేషంగా పూజించుకోవాలి. సాక్షాత్తు విష్ణుమూర్తి లక్ష్మీదేవి కొలువై ఉన్నటువంటి తులసమ్మలో అంటే ముఖ్యంగా తులసమ్మకు చక్కగా పసుపు రాసుకోవడం, కుంకుమ బొట్లు పెట్టుకోవడం, తులసమ్మ మొదట్లో ఈరోజు కొంచెం పాలు పోసి తర్వాత కొంచెం నీళ్లు పోసి ఏదైనా కానీ ప్రసాదంగా పెట్టుకొని అంటే నైవేద్యంగా సమర్పించుకొని తులసమ్మ ముందు కూడా ఆవు నేతితోటి దీపారాధన చేసుకోవడం వల్ల మనకి ఆ యొక్క శ్రీహరి కటాక్షం అనేది లభించడంతో పాటుగా మన కుటుంబం అంతా కూడా ఆయు ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి నిండిపోతుందన్నమాట. అలాగే ఈరోజు గోమాతను ప్రత్యేకంగా పూజించుకోవాలి. గోమాతకు పెట్టేటువంటి ఆహార పదార్థాల ద్వారా కూడా మనకుండేటువంటి దోషాలను తొలగించుకోవచ్చు. ఎవరైతే ఈరోజు గోమాతకు తోటకూర తినిపిస్తారో వారికి ఉండేటువంటి శని దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. ఎవరైతే ఈరోజు గోమాతకు బీరకాయను తినిపిస్తారో వారికి ఉండేటువంటి అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ఎవరైతే ఈరోజు గోమాతకు పెసలు బెల్లం కలిపి తినిపిస్తారో వారికి ఉండేటువంటి రాహువు కేతువు దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. ఎవరైతే గోమాతకు ఈరోజు బియ్యపిండిని అంటే బియ్యాన్ని నానపెట్టి బెల్లంతో కలిపి తినిపిస్తారో వారికి మనశ్శాంతి అనేది కలుగుతుంది. ఎవరైతే పచ్చి గడ్డిని తినిపిస్తారో వారికి లక్ష్మీ అనుగ్రహంతో పాటుగా సిరి సంపదలకు దిగులు ఉండదు. అలాగే అన్నపూర్ణాదేవి కటాక్షం అనేది కలుగుతుంది. గోమాతలో మనకి 33,000 కోట్ల దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఈరోజు గోమాత సేవ, గోమాత పూజ, గోమాతకు దానం, గోమాతకు ఆహారాన్ని తినిపించడం వల్ల అనేక రకాలైనటువంటి అదృష్టాలు అనేవి కలిసి వస్తాయి. అలాగే ఈరోజు వంట వండుకునే విషయాలలో కూడా చాలా నియమాలు అనేవి పాటించాలి. మనకి ఈ యొక్క తొలి ఏకాదశి నుంచే పండుగలు అనేవి ప్రారంభమవుతాయి. అలాగే మనకి మన తెలుగు క్యాలెండర్ ప్రకారం కూడా కొత్త సంవత్సరంగా ఈ యొక్క తొలి ఏకాదశిని భావిస్తూ ఉంటాము. కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా ఇంట్లోకి నాన్ వెజ్ అనేది తెచ్చుకోకూడదు. కోడిగుడ్డు కానీ, చికెన్ కానీ, మటన్ కానీ, రొయ్యలు కానీ, పీతలు కానీ, ఎండ్రకాయలు కానీ ఇవి ఏవి కూడా ఈరోజు తినకూడదనమాట. అలాగే ఈరోజు ఈ యొక్క పదార్థాలు కాదు అని చెప్పి తింటే మీరు చేసేటువంటి పూజలకు పుణ్య ఫలితం అనేది దక్కకపోగా అనేక రకాలైనటువంటి పాప దోషాలు మిమ్మల్ని వెంటాడి వేధించే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా నాన్ వెజ్ అనేది తినకండి. అలాగే ఈరోజు ఐశ్వర్య దీపాన్ని పెట్టుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా అంటే మళ్ళీ వచ్చే తొలి ఏకాదశి వరకు కూడా మీరు మట్టి ముట్టుకున్నా కూడా బంగారం అయిపోతుందన్నమాట. అలాగే ఈరోజు స్వామివారికి అంటే ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి ఆ తిరుమల శ్రీనివాసుడికి ఇష్టమైనటువంటి యాలుకలతోటి మాలను తయారు చేసి ఆ మాలను ఈరోజు స్వామివారికి మీరు అలంకరింపచేస్తే మీరు ఏదైతే సంకల్పాన్ని అనుకొని ఆ మాలని గుచ్చి స్వామివారికి వేస్తారో ఆ యొక్క సంకల్పం అనేది సిద్ధిస్తుంది. ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. అలాగే ఈరోజు పిండి దీపాలు వెలిగించుకున్న అద్భుతమైన ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. అలాగే ఈరోజు మీకు ఇష్టమైనటువంటి పూలతోటి స్వామివారిని విశేషంగా అలంకరించుకోండి. ఈ యొక్క తొలి ఏకాదశి పండుగ రోజు వెంకటేశ్వర స్వామికి కానీ, విష్ణుమూర్తికి కానీ
పసుపు రంగు పుష్పాలతోటి అలంకరించుకుంటే చాలా మంచిది. ఒకవేళ మీకు పసుపు రంగు పుష్పాలు దొరకని పక్షంలో లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఎరుపు రంగు పుష్పాలతోటి ఈరోజు మీరు చక్కగా అలంకరించుకొని మీరు మీ యొక్క ఇష్టదైవం అయినటువంటి ఆ యొక్క వెంకటేశ్వర స్వామికి, ఆ యొక్క శ్రీహరికి, లక్ష్మీదేవికి మంచిగా మీరు ఏవైతే నైవేద్యాలు సమర్పించాలి అనుకుంటున్నారో మీ యొక్క శక్తి కొలది ఆ నైవేద్యాలను సమర్పించుకొని చక్కగా మీరు ఈరోజు ఆవు నేతితోటి దీపారాధన చేసుకోవడం వల్ల అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు అనేవి కలుగుతాయన్నమాట. అలాగే ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి తొలి ఏకాదశి ముందు రోజే ఆడవాళ్ళు గోరుంటాకు పెట్టుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా మర్చిపోవద్దు. ఆషాఢ మాసం అంటేనే గోరుంటాకు, గోరుంటాకు అంటేనే మనకి ఐదవతనం, ముత్తైదుతనం, అలాగే మన యొక్క ఆరోగ్యానికి సంబంధించి కూడా ఎన్నో రకాలైనటువంటి ఉపయోగాలు మన శరీరానికి కలుగుతాయి. కాబట్టి తొలి ఏకాదశి ముందు రోజు ఇంట్లో ఆడవాళ్ళు లేదంటే మగవాళ్ళు కూడా ఈ యొక్క ఏకాదశి ముందు రోజు గోరుంటాకు మీ యొక్క అంటే ఈ యొక్క కోండ్లు ఇవి కాదండి, చక్కగా గోరుంటాకు చెట్టు నుంచి ఆకును కోసుకొచ్చుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని అది తయారు చేసి మీ చేతులకి కాళ్ళకి పెట్టుకుంటే మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది. అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. అలాగే ఈరోజు ఇంట్లో భార్యాభర్తలు గొడవలాడుకోవడం, దెబ్బలాడుకోవడం, పిల్లల్ని పెద్దవాళ్ళు అరవడం, దుర్భాషలాడడం, మాట అంటే ఏవైతే మాట్లాడకూడదో ఆ మాటలతోటి ఎదుటి వారిని హింసించడం, ఇటువంటివి ఏవి కూడా ఈరోజు చేయకూడదు. అలాగే ఈరోజు ఈ ఆకు మీద కనుక మీరు దీపాన్ని ఇలా పెట్టినట్లయితే మీకు 2 నిమిషాల్లో దరిద్రాలు తొలగిపోయి 5 నిమిషాల్లో 5 కోట్లు వచ్చి పడతాయి. మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. అపర కుబేరులుగా మారతారు. మీ అప్పులన్నీ తీరిపోయి ఎదుటి వారికి మీరు అప్పు ఇచ్చే స్టేజ్కి వెళ్తారు. 5 కోట్లు సంపాదిస్తారు. కాబట్టి ఈ విధమైనటువంటి పరిహారం తప్పకుండా చేసుకోండి. ఈరోజు మీరు పూజ చేసేటప్పుడు ఈ యొక్క పరిహారం అనేది సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల మధ్యలో చేసుకోండి. దీనికోసం ఒక రావి ఆకు తెచ్చుకోండి. రావి ఆకుని శుభ్రంగా దుమ్ము ధూళి లేకుండా నీటితోటి కడిగి తర్వాత ఏదన్నా పొడి క్లాత్ తోటి తుడుచుకొని ఆ రావి ఆకు మీద కొంచెం రాళ్ళ ఉప్పు వేసి ఈరోజు ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఆ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైనటువంటి పిండి దీపాన్ని తయారు చేసుకొని ఆ పిండి దీపంలో ఆవు నెయ్యి వేసి తరువాత ఆ పిండి దీపంలో ఒక 2 యాలుకలను వేసి ఈరోజు మీరు దీపారాధన చేయాలన్నమాట. ఈ విధంగా ఎవరైతే దీపారాధన చేస్తారో వారికి ఉన్నటువంటి జాతక దోషాలు, గ్రహ దోషాలు, నాగదోషాలు, ఏలినాటి శని దోషాలు, అర్ధాష్టమ శని దోషాలు, నరఘోష, నరదిష్టి, ఇలా మీరు ఏవైనా అనారోగ్య సమస్యలతోటి బాధపడుతుంటే ఆ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. అలాగే ఈ ఒక్కరోజు ఈ విధంగా ఈ పూజ చేసుకోవడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా మీకు అదృష్టం, ఐశ్వర్యం అనేవి కలుగుతాయి. మీ ఇంటికి ధన వర్షం అనేది దూసుకు వస్తుంది. మీ ఇంటికి ఎప్పుడైనా కానీ ఒక నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది పూర్తిగా వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీతోటి మీ ఇల్లు నిండిపోతుంది. మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. 5 కోట్లు సంపాదిస్తారు. ఎదుటి వారికి అప్పు ఇచ్చే స్థాయికి మీరు ఎదుగుతారు. కానీ ఈరోజు చేయకూడనటువంటి పనులు ఏంటి అంటే గోర్లు కత్తిరించుకోవడం, హెయిర్ కట్ చేసుకోవడం, షేవింగ్ చేసుకోవడం, ఇంట్లో ఆడవాళ్ళు ఏడవటం, ఇంట్లో భార్యలను భర్తలు ఏడిపించడం, ఎదుటి వారి మీద కోపంగా అరవటం, ఇటువంటివి
ఏవి కూడా ఈరోజు చేయకూడదనమాట. ఇవన్నీ చేసి మీరు ఎన్ని పూజలు చేసినా కూడా వృధానే అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే మీరు ఈరోజు ఒకవేళ శంఖాన్ని మేము తెచ్చుకోవాలి, శంఖాన్ని మేము పూజించుకోవాలి అనుకుంటే కనుక ఈ యొక్క తొలి ఏకాదశి రోజు శంఖాన్ని తెచ్చుకోవడానికి చాలా మంచి రోజు. కాబట్టి శంఖంను తెచ్చుకొని చక్కగా పూజించుకొని మీ యొక్క పూజా మందిరంలో పెట్టుకొని మీరు పూజ అయితే చేసుకోండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఆ మహావిష్ణువు యొక్క కరుణా కటాక్షాలు, ఆయు ఆరోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు అనేవి మీకు కలుగుతాయన్నమాట. అలాగే ఈరోజు పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది. ఈరోజు మీరు పూజ చేసేటప్పుడు తులసి దళాన్ని కూడా పూజలో ఉంచే ప్రయత్నం అయితే చేయండి. తులసి దళాన్ని ఈరోజు చెట్టు నుంచి కోయకూడదు. కాబట్టి ఏకాదశి ముందు రోజు లేకపోతే గురువారం రోజు తులసి దళాన్ని కోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈరోజు పూజలో ఉపయోగించుకోండి. అయితే ఈ విధంగా మీరు చక్కగా పూజాంతరం అంటే పూజ అంతా కూడా పూర్తిగా ముగించుకున్న తర్వాత ఈ యొక్క పిండి దీపాన్ని, ఆ యొక్క రావి ఆకును, ఆ రాళ్ళ ఉప్పును ఏం చేయాలి అంటే కనుక ఏదైనా కానీ పచ్చని చెట్టు మొదట్లో పెట్టి రావడమో లేకపోతే పారే నీటిలో పడవేసి రావడమో చేయండి. ఈ విధంగా చేసిన తర్వాత మీ సుడి తిరిగిపోతుంది, మీ యొక్క జాతక చక్రమే మారిపోతుంది, తలక్రిందులుగా మీ జీవితం మారిపోతుంది. మీరు ఏది అనుకుంటే అది జరుగుతుంది. మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. మీకున్నటువంటి దరిద్రపు బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. సిరి సంపదల వర్షం మీ ఇంట కురుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం అనేది తొలి ఏకాదశి రోజు, ఎంతో పవిత్రమైనటువంటి శనివారం రోజు రావి ఆకు మీద దీపాన్ని పెట్టండి చాలు. కోట్లకి అధిపతులుగా మీరు మారతారనమాట. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పరిహారాన్ని చేసుకోండి. అర్థమైంది కదండి. మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను. నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మీ మనసులోని సంకల్పం చెప్పుకుంటూ ఓం నమో వెంకటేశాయ నమః అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ విధంగా కామెంట్ చేయడం వల్ల మీ యొక్క మనసులోని సంకల్పం ఆ యొక్క వెంకటేశ్వర స్వామి నెరవేరుస్తారు. కాబట్టి ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరి కొంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. హైప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు కూడా ఆ మహావిష్ణువు యొక్క ఆశీస్సులు, లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములండి.